హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఇండియన్ నేవీ నేవల్ షిప్ రిపేర్ యార్డ్ కొచ్చి సంబంధించి ఐటీఐ చేసిన వాళ్ళకి అప్రెంటిషిప్ వేకెన్సీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో చాలామంది ఈ కొచ్చి అప్రెంటిషిప్ సంబంధించి అప్డేట్ ఇవ్వమని మన కింద కామెంట్స్లో తెలియచేయడం జరిగింది. సో యాక్చువల్గా ప్రీవియస్గా ఈ నోటిఫికేషన్కి ఎగ్జామ్ అయిపోయింది. కాకపోతే కొన్ని కారణాల వలన ఈ రిక్రూట్మెంట్ అనేది క్యాన్సిల్ చేయటం జరిగి మరలా కొత్త రిక్రూట్మెంట్ అనేది ఇవ్వటం జరిగింది. ఓకే, అప్రెంటిషిప్ నోటిఫికేషన్. సో ఎవరైతే లాస్ట్ టైం అప్లై చేయలేదో ఈసారి మరలా అప్లై చేసుకోవచ్చు. సో కొంతమంది డౌట్స్ ఏంటి అంటే, లాస్ట్ టైం మేము అప్లై చేసాం, మరలా మేము అప్లై చేయాలా అంటే చెయ్యాలి. ఓకే, ఎవరెవరైతే ఇప్పుడు అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్స్ వస్తాయి. కాకపోతే ఈసారి చాలా అమెండ్మెంట్స్ వచ్చినాయి. లాస్ట్ టైం ఏజ్ లిమిట్ ఉంది, ఈసారి ఏజ్ లిమిట్ లేదు. ఇలా చాలా డిఫరెంట్ ఉన్నాయి అప్పటికి ఇప్పటికి. సో అవన్నీ కూడా మనం చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, కింద లింక్ ఇస్తాను. ఓన్లీ నేవల్ రాకెట్ సంబంధించింది. అలాగే రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి కూడా మనకి గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైజాగ్ డాక్యార్డ్ అప్రెంటిషిప్ ఎగ్జామ్ అయితే అయింది. సో ఇక నుంచి ప్రతి ఎగ్జామ్ కూడా చాలా ఫెయిర్గా అవుతాయి. అవన్నీ మీకు తెలుసు. ఎందుకు కొచ్చి అప్రెంటిషిప్ అనేది క్యాన్సిల్ చేశారో లాస్ట్ టైము. సో చాలా కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఎవరైతే అప్రెంటిషిప్ చేస్తున్నారో మీరు ఓన్లీ అప్రెంటిషిప్ మాత్రమే చేయండి. నెక్స్ట్ బ్యాచెస్కి ఏదో హెల్ప్ చేద్దాం అనుకుంటే మీరు ఇబ్బందుల్లో పడతారు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే 2024 అప్రెంటిషిప్ బ్యాచ్ కొచ్చి. ఓకే, అది అందరికీ తెలిసిందే. సో ఇది వచ్చేసరికి కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. ఇందులో వేకెన్సీస్ వచ్చేసరికి టోటల్గా 240 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది 2025-26 సంబంధించింది. సో ఇది మీకు వెంటనే హాల్ టికెట్స్ పంపిస్తారు, వెంటనే ఎగ్జామ్ ఉంటుంది, జాయినింగ్స్ కూడా వెంటనే ఉంటాయి. ఆల్మోస్ట్ 2 to 3 monthsలో కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే అప్రెంటిషిప్ విశాఖపట్నం సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళకి కొచ్చి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఛాన్స్ ఉంటాయి. ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన వెంటనే ముంబై అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. చాలామంది డౌట్స్ ఏంటి అంటే, అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయితే పర్ఫెక్ట్గా తీసేస్తున్నారు, కానీ జాబ్ నోటిఫికేషన్స్ మాత్రం సరిగ్గా తీయట్లేదు అని. సో వాళ్ళైతే అప్రెంటిషిప్ అనేది కంపల్సరీగా తీయాల్సిందే. జాబ్ అనేది యాజ్ పర్ ఐహెచ్క్యూ రిక్వైర్మెంట్ బట్టే జాబ్స్ నోటిఫికేషన్ అయితే తీస్తారు. కాకపోతే తీసినప్పుడు కంపల్సరీగా ఎక్కువ వేకెన్సీస్ అయితే తీస్తారు డెఫినెట్గా. అవి ఎలా ఉంటాయంటే, మనం ఆ నోటిఫికేషన్ రాగానే మనం దానికి ఎలిజిబిలిటీ అయ్యేలా ఉండాలి, అంతలా మనం ప్రిపేర్ అవ్వాలి. మనకు ఒక్క నోటిఫికేషనే ఛాన్స్ తీసుకోవాలి, 2 నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయకూడదు. సో వేకెన్సీస్ చూద్దాం. కోపా 14 వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ 26, ఎలక్ట్రానిక్ మెకానిక్ 15, ఫిట్టర్ 13, మిషనిస్ట్ 9, ఎంఎంవి 8, ఆర్ఎండ్ఎస్సి 6, టర్నర్ 8, వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ 15, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 12, ఫౌండ్రీ మ్యాన్ 1, షీట్ మెటల్ వర్కర్ 17, డ్రాఫ్ట్మెన్ సివిల్ 3, డ్రాఫ్ట్మెన్ మెకానికల్ 2, సెక్రటేరియట్ అసిస్టెంట్ 7, ఎలక్ట్రోప్లేటర్ 3, ప్లంబర్ 4, మెకానిక్ డీజిల్ 25, టైలర్ జనరల్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మెకానిక్ రేడియో అండ్ రాడార్ ఎయిర్ క్రాఫ్ట్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. పెయింటర్ జనరల్ 8, షిప్ రైట్ వుడ్ అంటే కార్పెంటర్ ట్రేడ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు 17. టోటల్గా 240 వేకెన్సీస్ ఉన్నాయి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th మినిమం 50% మార్క్స్ రావాలి. అలాగే 65% ఐటీఐ రావాలి. ఇక పక్కన ఇచ్చారు గ్రేడ్ పాయింట్స్ని పర్సంటేజ్లో ఉంటుంది. సో ఇక్కడ ఎస్ఎస్సి ఆర్ మెట్రికులేషన్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్ వితౌట్ మార్క్స్ అంటే కరోనా పాస్లో ఓన్లీ మార్క్స్ కాకుండా పాస్ అని రాశారు. సో అలా కాదు, మార్క్స్తోనే ఉంటుంది, సర్టిఫికేట్ ఇస్తున్నారు. అండ్ గ్రేడ్ పాయింట్స్ కానీ పర్సంటేజ్ కానీ లేకపోతే యాక్సెప్ట్ చేయరని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ నో అప్పర్ ఏజ్ లిమిట్. సో ఎవరైనా సరే
అప్లై చేసుకోవచ్చు. 14 ఇయర్స్ దాటితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా యాజ్ పర్ వైజాగ్ డాక్యార్డ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉందో సేమ్ అలాగే కొచ్చి కూడా ఈసారి నుంచి జరుగుతుంది. ఓబీసీకి పోస్టుల వైజ్గా ఉంటుంది. సో ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదు. ఇక నెక్స్ట్ అప్లయింగ్ అప్రెంటిస్‌షిప్ ఎలా అప్లై చేయాలి? సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 25 మార్చ్ 2025. సో అప్లికేషన్ ఫార్మాట్ అటాచ్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ కాపీ కూడా పంపించాలి. ఫస్ట్ ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ 100% ప్రొఫైల్ కంప్లీషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ ప్రొఫైల్, మీ యొక్క సర్టిఫికేట్స్, జెరాక్స్లు ఇవన్నీ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకే, లాస్ట్ టైం ఏంటి అంటే ఎవరు అప్లై చేస్తే వాళ్ళకి పంపించేవారు. ఈసారి అలా ఉండదు. ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళు మాత్రం పంపిస్తారు. షార్ట్ లిస్ట్ అయితే 100% చేస్తారు. షార్ట్ లిస్ట్ చేశాక మీకు పంపించడం జరుగుతుంది. అండ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. టోటల్గా ట్రేడ్ థియరీ ఇక్కడ ఇస్తారు. మనకు వైజాగ్ డాక్యార్డ్కి అయితే ట్రేడ్ థియరీ లేదు. ముంబై అండ్ కార్వార్ కూడా ట్రేడ్ థియరీ లేదు. కానీ కొచ్చికి ట్రేడ్ థియరీ ఇస్తారు 50 మార్క్స్. తర్వాత మ్యాథ్స్ అండ్ జనరల్ సైన్స్ 10 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ 15 మార్క్స్ ఇస్తారు. టోటల్గా 90 మినిట్స్ టైం అనేది ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఓకే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీకు డ్యూరింగ్ ఇంటర్వ్యూ టైంలో క్యాండిడేట్స్ వుడ్ బి వెరిఫైడ్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే వెరిఫై చేస్తారు. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ పట్టుకొని వెళ్ళాలి, మీ హాల్ టికెట్, ఆధార్ కార్డ్. ఇంకా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మ్యాక్సిమం 20th మే 2025ని ఎగ్జామ్ అయితే ఇచ్చారు. ఇంకా స్టైఫండ్ అయితే యాజ్ యూజువల్గా ఉంటుంది. 2 ఇయర్స్కి అయితే 8,000 అబౌవ్ ఉంటుంది. 1 ఇయర్ అయితే 7,700 ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ ఎన్సీసీ కానీ లేదంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంపార్టెంట్ నోటీస్ ఇచ్చారు. లాస్ట్ డేట్ మాత్రం 25 మార్చ్ 2025 మీరు అప్లై చేసుకోవడానికి. అండ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ నో మనీ ఈజ్ రిక్వైర్డ్ టు బి పెయిడ్ టు ఎనీ వన్ హూ సో ఎవర్ ఫర్ ది ఎన్రోల్మెంట్. ఆల్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు ఫాల్ ప్రే టు ఎనీ థాట్ ఆర్ సో కాల్డ్ ఏజెంట్స్. సో క్లియర్గా ఇక్కడ పాయింట్ అయితే మెన్షన్ చేశారు. మీరు ఎటువంటి మనీ కూడా ఎవ్వరికి ఇవ్వనవసరం లేదు. మీ టాలెంట్ మీదే పూర్తిగా వస్తుంది అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. ఇక నో అనానిమస్ కంప్లైంట్స్ విల్ బీ ఎంటర్టైన్డ్. సో ఇలాంటి కంప్లైంట్స్ కూడా వాళ్ళు ఎంటర్టైన్ చేయరు అని కూడా చెప్తున్నారు. సో జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోండి. ఇవన్నీ ఇచ్చారు. అండ్ ఫార్మేట్ అయితే ఇచ్చారు ఇక్కడ, అప్లికేషన్ ఫార్మేట్. సో ఇక్కడ ఫోటో అంటించి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించాలి. ఇక ట్రేడ్, ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారు, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మేలా ఫీమేలా, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఐటీఐ థియరీ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, ప్రాక్టికల్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి, కమ్యూనిటీ, ఇవన్నీ కూడా పెట్టాలి. వీటితో పాటు అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఐటీఐ మార్క్ లిస్ట్, ఓబీసీ సర్టిఫికేట్, అలాగే క్యారెక్టర్ సర్టిఫికేట్, గెజిటెడ్ ఆఫీసర్, ఎన్సీసీ ఇవన్నీ ఇచ్చారు. కానీ ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఓన్లీ కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే దీంతోపాటు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఇవ్వలేదు కానీ అది కూడా మీరు పెట్టాలి. ఎందుకంటే అది ఒకవేళ పెట్టకపోతే మీకు రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎలా అప్లై చేయాలో నేను ఒక వీడియో చేసి పెడతాను, అది చూసి క్లియర్గా మీరు అప్లై అయితే చేయండి. అండ్ ప్రిపరేషన్, ఇప్పుడు చాలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఆర్ఆర్బి గ్రూప్ డి అయితేనేమి, సిఐఎస్ఎఫ్ అయితేనేమి, ఇలాగ మనకి ఐటీఐ చేసిన వాళ్ళు సిఐఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ జాబ్స్ పడినాయి మొన్న, అవి కూడా అప్లై చేయండి. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్స్ ఎంత ఎక్కువగా ఉన్నాయో నెక్స్ట్ ఫ్యూచర్లో నోటిఫికేషన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. మనకి ఈ నోటిఫికేషన్ కాదు నెక్స్ట్ నోటిఫికేషన్ ఉందిలే అనే ఆలోచన మాత్రం మీరు మైండ్లో పెట్టుకోవద్దు. ఫస్ట్ ఈజ్ ఫస్ట్, ఏది ముందు వస్తే అది జాయిన్ అవటమే. ఓకే, అలా ఉంటే మీకు జాబ్ అయితే 100% వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.